కాఫీ గానీ టీ గానీ ఏమైనా కావాలా? ఏమొద్దు. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? కూరగాయలు కట్ చేస్తున్నానమ్మా. అది కనిపిస్తూనే ఉంది. తర్వాత ఏం చేస్తావు? గుత్తొంకాయ, టమాటా పప్పు, బంగాళదుంప వేపుడు. నేను అడిగింది ఈ పనులు కాదు, వచ్చిన పని ఏం చేయబోతున్నావని. నేను వచ్చిన పని ఇంటి పని వంట పని చేయడానికే కదండి. నా దగ్గర నటించుకు. నిన్ను పంపించింది నీలాంబరి ఆంటీ కదా. ఆవిడ చెప్పింది నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతున్నాను. నీలాంబరి గారా? ఆవిడెవరమ్మా? నన్ను పంపించింది పని మనిషి లక్ష్మి. ఓవర్ యాక్షన్ చేయకు, నాకంతా తెలుసు. అంటే ఈ ఇంట్లో నాకొకరు అండగా ఉంటారని నీలాంబరి గారు చెప్పారమ్మా. అది మీరేనా అమ్మా? నేనే. తొందరపడి బయటపడ్డం ప్రమాదం కదమ్మా. అందుకే ముందు అలా మాట్లాడాను. నువ్వు ఇలా లోబొట్టు మెయింటైన్ చేయడం మంచిదే. ఇంతకీ ఆ జ్యోతి సంతోషాన్ని దూరం చేయడానికి ఏం చేయబోతున్నావు? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నీలాంబరి గారు ప్లాన్ అంతా చక్కగా వివరించి చెప్పారమ్మా. పొల్లుపోకుండా అదే చేస్తాను. 2 రోజుల తర్వాత సీమంతం. నువ్వేం చేసినా ఈ 2 రోజుల్లోనే చెయ్యాలి. అది కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా. సరేనమ్మా. మరి నీకు జ్యోతి ఎవరో తెలుసా? నేను చూపించనా? తెలుసమ్మా. నీలాంబరి గారు నాకు ఫోటో చూపించారు. నేను రాగానే ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను గుర్తుపట్టాను. పర్లేదే, పూర్తి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నావు. అవునమ్మా. కడుపుతో ఉన్న మనిషి మీద అంత కక్ష ఎందుకమ్మా? అవన్నీ నీకెందుకు? నువ్వేదో అన్ని పుణ్యకార్యాలు చేసే పుణ్యవతిలా మాట్లాడుతున్నావేంటి? డబ్బు కోసం నువ్వు చేసేవన్నీ పాప పనులే కదా. సైలెంట్గా మేము చెప్పిన పని చేస్తావా లేదా? అంత కోపం ఎందుకమ్మా? ఊరికే మాట వరుసగా అడిగాను. నేనే చేస్తాను. వచ్చిన పని జాగ్రత్తగా చెయ్యి, అస్సలు మిస్ కాకూడదు. అవదమ్మా. అనుకున్న పని అనుకున్నట్టే అయిపోతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, రంగంలోకి దిగు. అలాగేనమ్మా.